వెల్కమ్ బ్యాక్ టు అవర్ జేహెచ్ టీవీ ఛానల్. ఎవరైతే మన యొక్క ఛానల్ని మొదటగా చూస్తున్నారో మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు వీడియోలో భాగంగా కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ మరియు బీజేపీ ఆధ్వర్యంలో దిగ్విజయంగా ముందుకు సాగిపోతున్నటువంటి మాట మనకు తెలిసినటువంటిదే. రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు కూటమి ఆధ్వర్యంలో ఒక పాంప్లెట్ని రిలీజ్ చేశారు. అదేంటి అంటే ఏదైతే 30 రోజుల్లో వాళ్ళు చేపట్టినటువంటి కార్యక్రమాలని సంబంధించినటువంటివి వాటి గురించి వాళ్ళు పాంప్లెట్ రిలీజ్ చేశారు. అదేవిధంగా వచ్చేసి ఆ పాంప్లెట్లు కొన్ని గమనించినట్లయితే మొట్టమొదట అతను చేసినటువంటి వృద్ధాప్య పెన్షన్స్ విషయంలో చేసినటువంటి మొదటి సంతకం కానీ, తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ యొక్క క్యాన్సిలేషన్ విషయంలో చేసినటువంటి సంతకం విషయంలో కానీ, తర్వాత ఏ అయితే పెన్షన్స్లో 1వ తారీఖు లోపల తప్పనిసరిగా 1తో 2, 3 తారీఖుల లోపల తప్పనిసరిగా మేము అందరికీ పంచుతాం అనేటువంటి ధోరణిలో అందరికీ పంచి అదొక కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగించారు. అదేవిధంగా 1వ తారీఖున గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తప్పనిసరిగా 1వ తారీఖున వాళ్ళకి శాలరీస్ వేసి తమ యొక్క మాట నిలబెట్టుకున్నాము అని ఆయన ఎంతో ధీమాగా వ్యక్తం చేశారు. అదేవిధంగా కొన్ని కార్యక్రమాలకు సంబంధించినటువంటి వాటి గురించి కూడా చాలా వాళ్ళు ఒక పాంప్లెట్ని రిలీజ్ చేశారు. ఇంకా మిగతా కొన్ని విషయాలలో మనం చూసినట్లయితే ఈ మధ్య తల్లికి వందనం అనేటువంటి రీసెంట్గా తల్లికి వందనం అనేటువంటి పేరుతో ఏర్పాటు చేసినటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం, కుటుంబంలో ఎంతమంది అయితే ఉంటారో అంతమందికి 15,000 ఇచ్చేటువంటి కార్యక్రమానికి బడికి వెళ్ళేటువంటి పిల్లలకి విషయంలో వైఎస్ఆర్సీపీ విషప్రచారం చేస్తుందని మంత్రి రమానాయుడు గారు మాకి ఒక విమర్శ చేశారు. దీనికి సంబంధించినటువంటిది వాళ్ళు వైఎస్ఆర్సీపీ మంత్రులు, కొంతమంది మాజీ మంత్రులు ఎన్నికల ప్రచారంలో భాగంగా మీరు 2 పిల్లలు ఉంటే 2 పిల్లలకి మీరు ఇస్తాము అని చెప్పి ఇప్పుడు మళ్ళా మీరు మాట తప్పారు అని కొంత విమర్శలు చేశారు. దానికి ప్రతి విమర్శల్లో భాగంగా రామానాయుడు గారు ఎన్నికల్లో ముందు చెప్పినటువంటి విషయం మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు 2కి ఇస్తాము అని చెప్పి మాట తప్పినటువంటి మేము కాదు, మేము తప్పనిసరిగా మేము మార్గదర్శకాలను మాత్రమే మేము విధి విధానాలను మేము ఇప్పుడు స్టార్ట్ చేశాము. దీనికి సంబంధించి తప్పనిసరిగా ఒక తల్లికి ఎంతమంది అయితే బడికి వెళ్ళేటువంటి పిల్లలు ఉంటారో 1st క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు వాళ్ళకి తప్పనిసరిగా మేము ఇవ్వబోతున్నాము అనేటువంటి దాని గురించి ఇద్దరికి 15,000 రూపాయలు ఇవ్వబోతున్నాము అని ప్రకటించారు. దీనికి సంబంధించినటువంటి అర్హతలు చూసుకున్నట్లయితే మనకి తప్పనిసరిగా బిడ్డకి ఆధార్ కార్డు ఉండాలి. అదేవిధంగా తల్లికి బ్యాంక్ అకౌంట్ ఉండే విధంగా చూసుకోవాలి. బ్యాంక్ అకౌంట్కి ఆధార్కి లింకు అయ్యే విధంగా చూసుకోవాలి. అదేవిధంగా తెల్ల రేషన్ కార్డు ఉండే విధంగా చూసుకోవాలి. అదేవిధంగా కరెంటు బిల్లు విషయంలో కూడా గత ప్రభుత్వం 300 యూనిట్లు మించి ఉన్నట్లయితే చాలా వరకు ఎలిమినేట్ చేశారు. ఇప్పటి నుంచి కొత్త ప్రభుత్వం ఆ రూలు గురించి ఏమి మాట్లాడలేదు. ఎందుకైనా మంచిది 300 యూనిట్ల కన్నా మించకుండా చూసుకున్నట్లయితే మనకి ఆ యొక్క పథకానికి అర్హత సాధించేటువంటి అవకాశం ఉంది. ఇంకా మెయిన్గా చూసుకున్నట్లయితే ఈ విధంగా వాళ్ళు ఒక రేషన్ కార్డుదారులలో తప్పనిసరిగా ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి ఇవ్వడానికి వాళ్ళు రంగం సిద్ధం చేశారు. దాంట్లో ఎటువంటి డౌట్లు లేవు. అదేవిధంగా ఎవరైతే రేషన్ కార్డుదారులు ఉన్నారో వాళ్ళలో ఎవరు ట్యాక్స్ పేయర్స్ ఉండే విధంగా ఉండకూడదు. అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా రేషన్ కార్డుల్లో ఉండే విధంగా కూడా ఉండకూడదు. ఇవన్నీ మీరు చూసుకున్నట్లయితే ఒకటి ఆధార్ కార్డు, తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు లింకప్, దాని తర్వాత స్టడీ సర్టిఫికేటు, ఏ ఇయర్ అయితే చదువుతున్నారో మీరు ఆ ఇయర్ యొక్క స్టడీ సర్టిఫికేటు, తప్పనిసరిగా అటెండెన్స్ సంబంధించినటువంటిది కూడా అడిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కావున 75% అటెండెన్స్ ఉండే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క తల్లి చూసుకున్నట్లయితే ఈ పథకానికి మంచి ఎలిజిబిలిటీ వచ్చిందనమాట. ఎలిజిబిలిటీ వచ్చినట్లయితే పిల్లల్ని చక్కగా చదివించుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.